వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే 1 lakh నుంచి 1 crore వరకు వాటి యొక్క డీటెయిల్స్ గురించి మనం పూర్తి డీటెయిల్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందామండి. సో మనకు ఆల్రెడీ తెలిసిందే లాస్ట్ 3 years నుంచి మనకి ఏంటంటే కపిల్ చిట్స్ అనేది మనకు టోటల్గా ఆన్లైన్ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. టోటల్గా ఫస్ట్ 1 lakh నుంచి 1 crore వరకు ఎవ్రీ మంత్ మనకి ఏంటంటే చిట్స్ అనేది ఆన్లైన్లో అందుబాటులో ఉండడం జరిగింది. సో దాని గురించి డీప్గా మనం మాట్లాడుకుంటే ఏంటంటే 1 lakh నుంచి అయినా 1 crore అయినా సరే ఎవ్రీ చిట్స్ కూడా ఏంటంటే ఫస్ట్ ఈఎంఐ థర్డ్ ఈఎంఐ అనేది ఫుల్ పేమెంట్ ఉంటుంది. రిమైనింగ్ మొత్తం కూడా మనకి ఏంటంటే ఒక డివిడెండ్ అనేది పోను రిమైనింగ్ అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఏంటంటే మనకు చిట్స్ పీరియడ్ మనం బ్రోచర్ అనేది మనం స్క్రీన్ పే చూడొచ్చు. టోటల్ బ్రోచర్ సంబంధించి చిట్ ఫండ్ సంబంధించినటువంటి బ్రోచర్ మనం స్క్రీన్ పే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే చిట్ పీరియడ్ చిట్ వాల్యూ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఏంటంటే చిట్ పీరియడ్ మనకు 25 నుంచి స్టార్ట్ అండి. 25, 30 అండ్ 40 అండ్ 50 ఈ పీరియడ్లో మనకు చిట్స్ అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా మంత్లీ మినిమం అండ్ మ్యాక్సిమం ఉందండి. మినిమం మ్యాక్సిమం అంటే ఏంటంటే స్టార్టింగ్లో చిట్స్ అనేది మనకు ఫస్ట్ మంత్ థర్డ్ మంత్ అనేది ఫుల్ అనుకున్నాం కాబట్టి రిమైనింగ్ మొత్తం కూడా ఏంటంటే మినిమం చిట్స్ అంటే డ్రాలో ఉన్నప్పుడు మినిమం ఎంత కట్టాలి అండ్ లాస్ట్ వరకు ఎంత కట్టాలనేది దీని యొక్క ఉద్దేశం. మినిమం మ్యాక్సిమం ఉద్దేశం అంటే మినిమం కంటే తగ్గదు, మ్యాక్సిమం కంటే పెరగదు. సో ఆ కాలం అనేది మనకి ఏంటంటే స్క్రీన్లో చూపించినట్టుగా ఆ విధంగా ఉంటుంది. ఇది బిడ్ పర్సంటేజ్ అంటే షేరింగ్ అంటే డివిడెండ్ షేర్ చేసే పర్సంటేజ్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డ్రాలో ఉన్నప్పుడు ఎంత వస్తుంది, తర్వాత లాస్ట్కు తీసుకుంటే ఎంత వస్తున్నదే ఈ మినిమం మ్యాక్సిమం బిడ్ పేబుల్ అంటే మీరు తీసుకునే అమౌంట్ని బిడ్ పేబుల్ అంటారు. సో అది కూడా మనకి స్క్రీన్లో మినిమం తీసుకుంటే మీరు స్టార్టింగ్లో తీసుకుంటే ఎంత వస్తుంది, లాస్ట్ తీసుకుంటే ఎట్లా వస్తుంది, మధ్యలో తీసుకుంటే ఏంటంటే మీ అది యాక్షన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ ఉంది. లేదా లాస్ట్కి ఈ ఫీ అంటే ఎంట్రన్స్లో మీరు వచ్చినప్పుడు అది ఏ ఫీ అగ్రిమెంట్ ఛార్జెస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఇక్కడ ఎగ్జాంపుల్గా మనకి ఏంటంటే ఒక 10 lakh చిట్టి మనం తీసుకున్నట్లయితే 10 lakhs గురించి మనం వివరించినట్లయితే మనం 10 lakhs 50 months అండి. అంటే మీకు 20,000 ఫుల్ పేమెంట్ అవుతుంది. అంటే 20,000 into 50 ఇక్కడ 10 లక్షలు అవుతుంది. సో ఫస్ట్ మంత్ థర్డ్ మంత్ మనం ఫుల్ అనుకున్నాం కాబట్టి 20,000 అనేది ఫస్ట్ థర్డ్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఈఎంఐ వచ్చేసి మీకు 13,200 అనేది ఇది 50 months చిట్టి కాబట్టి అప్రాక్సిమేట్లీ మీకు ఏంటంటే 50 months దాకా మీకు అంటే 10 months దాకా మీకు ఏంటంటే 13,200 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మినిమం పేమెంట్ 10 months వరకు ఉంటుంది. ఆ తర్వాత ఇంక్రీజ్ అవ్వకుంటూ 13,300, 13,500 అలా ఇంక్రీజ్ అవ్వకుంటూ లాస్ట్కు 20,000 అంటే మినిమం మ్యాక్సిమం మధ్యలో మీకు పేమెంట్ అనేది తర్వాత ఉంటుంది. సో మీరు స్టార్టింగ్లో లిఫ్ట్ చేసుకుంటే ఇక్కడ ఎంత వస్తుందంటే 6 lakhs. ఇది డ్రా సిస్టంలో డ్రాలో వచ్చినప్పుడు మీకు ఏంటంటే 6 lakhs ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు పోతున్న కొద్ది ఏంటంటే 650, 670 ఇలా ఇంక్రీజ్ అవ్వకుంటూ లాస్ట్కి మనకు 940 అనేది లాస్ట్కి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో అప్రాక్సిమేట్లీ ఏంటంటే 10 lakhsలో మీకు 2 lakhs దాకా డివిడెండ్ రావడం జరుగుతుంది. సో అంటే మీరు మొత్తం కట్టట్లేదు కాబట్టి 20 lakhs ఇప్పుడు 20,000 into 50 కట్టిస్తే మీకు 10 లక్షలు అవుతుంది. సో మీరు కట్టే 13,200 కాబట్టి ఇందులో మీకు 2 lakhs దాకా బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. సో టోటల్గా మీకు చూసుకున్నట్లయితే 1 lakh నుంచి 1 crore వరకు ఇంకా మోర్ డీటెయిల్స్ ఆ విధంగా అంటే చిట్ లిఫ్ట్ చేస్తే ప్రాసెస్ ఉంది ఆ విధంగా సంబంధించిన మొత్తం టోటల్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి. దాని యొక్క చిట్స్ యొక్క పూర్తి వివరాలు మీకు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.